ప్రాన్స్ పికిల్ అయితే ఆర్డర్ వచ్చేసింది 2 kgs. అందుకని ప్రాన్స్ తీసుకుందామని వెళ్ళాము. కానీ ప్రాన్స్ కన్నా ఫిష్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఫిష్ మార్కెట్ అంటేనే భయం వేస్తుంది. చాలా దోపిడీ అయితే ఎక్కువైపోయింది. అది నేను పసిగట్టాను. ఎలానో తెలుసా, చెప్తాను. నేను నిలబడటం మా వారికి ఇష్టం లేదు. అందుకని ఎతికి మరీ చైర్ తీసుకొని వచ్చారు నా కోసము. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి క్లీన్ చేపిస్తున్నాం అనమాట బాగా శుభ్రంగా. ఎందుకు అంటే చెప్తాను, మనం ఎక్కువ తీసుకునే కొద్దీ ప్రైస్ తగ్గుతుంది. సో అందుకని నేను ఎప్పుడైనా సరే ఎక్కువే తీసుకుంటాను. సో ఫైనల్గా వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరొకసారి ప్లీజింగ్గా అడుగుతున్నాను, ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసేటప్పటికి రొయ్యలు అయితే అడుగుతున్నాను. నేను ఎప్పుడు ప్రాన్స్ పికిల్ పెట్టినా పెద్ద రొయ్యలు పెడతానన్నమాట. ఇంకోటి ఏంటి అంటే మార్కెట్లో మేము యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మండే తీశాను. నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బాగా హెడేక్ ఉండటం వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయాను. సో అందుకని ఈరోజు వాయిస్ ఇచ్చి నేనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మండే రోజు ఎందుకు అర్థం కాలేదు, మార్కెట్ అంతా ఖాళీగా ఉందండి. ఎవ్వరు అయితే లేరు. మహా అయితే ఒక 6-7 మెంబర్స్ అయితే ఉన్నారు అలా సేల్ చేసుకునే వాళ్ళు. కానీ మేమైతే ఎప్పుడు సండే వెళ్ళినా కానీ ఫుల్ రష్గా ఉంటుంది. సో ఈ టైంలో వెళ్దాంలో తెచ్చుకుందాం అనుకుంటాను. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ప్రాన్స్ అయితే చూశాను కానీ బాగాలేదు. బాగున్నాయి, కాకపోతే చిన్న సైజు ఉన్నవి. చాలా చిన్న సైజు ఉండటంతో తీసుకోవాలా వద్దా అనేది నేనైతే ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ప్రాన్స్ పికిల్కి మంచి పేరు వచ్చింది. ఇంకోటి అడిగి మరీ చేయించుకుంటున్నారు. రీసెంట్గా మాలేకే కూడా ప్రాన్స్ పికిల్ ఉందా అంటే లేదు, అయిపోయింది, మళ్ళీ పెట్టాలి అన్నాను. ఆ తర్వాత ఇంకా వేరే అతను కూడా అక్క ప్రాన్స్ పికిల్ ఒక 1/2 kg కావాలక్క అని తను కూడా అడిగాడు. ఇంకొకరు అయితే ఏకంగా 1 kg కావాలి మా అక్క వాళ్ళకి పంపించడానికి అని చెప్పారు. అది కూడా బెంగళూరుకి అంట 1 kg అడిగారు. సో 1 kg 1/2 kg మనకు వచ్చేసి 2 kgs కదా. 2 kgs తీసుకుందామని అయితే వచ్చాను. ఎందుకంటే నేను నిల్వ ఉంచుకోను అండి. ఎప్పుడు ఎంత అయితే అడిగారో అంతే పెట్టేస్తున్నాను. సో లాస్ట్ టైం కూడా చికెను 3 kgs అంటే 3 kg, 5 kgs అంటే 5 kgs. ఇక్కడ ఆమె ఇచ్చిన తరువాత నాకెందుకో డౌట్ వచ్చింది. ఆమె ఫిష్ తీసుకున్నాము, ప్రాన్స్ ఎటు లేవు కదా అన్నట్టుగా ఇది తీసుకుంటే అసలు ఎంత మోసము అంటే మీరు నమ్ముతారో నమ్మరో. అది ఫస్ట్ మాకు 3 kgs అని చెప్పిన ఫిష్ అయితే అక్కడ 2.3 ఉంది. లాస్ట్ టైం మేము రొయ్యలు తీసుకున్నప్పుడు కూడా ఏమైంది అంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఫస్ట్ టైం చూసినప్పుడు తీసుకొని ఎంత చేసిన తర్వాత పికిల్ అనేది తగ్గింది. సరే రొయ్యలు ఏమాత్రం వస్తాయి అని చెప్పేసి వదిలేసాను. సెకండ్ టైం అలానే జరిగింది. థర్డ్ టైం నేను రొయ్యలు తీసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే చీటింగ్. నాకు డౌట్ వచ్చింది. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఇట్లా అవుతుందని చెప్పేసి నేను థర్డ్ టైం తీసుకొని ఇంటికి వచ్చి నా దగ్గర ఎలక్ట్రానిక్ కాటా ఉంది కదా, దాంట్లో వేస్తే 2 kgsకి చాలా తక్కువ వచ్చింది. ఇంక ఏంటా ఇలా వస్తుందని చెప్పేసి 4th టైము రొయ్యలు తీసుకున్నప్పుడు ఏం చేశాను అంటే తీసుకున్న వెంటనే అక్కడ ఒక తెలిసిన అక్క ఉంటే ఎలక్ట్రానిక్ కాటా వేయించాను. 3 kgs రొయ్యలకు గాను ఎంత వచ్చిందో తెలుసా, ఇలానే 2.24 ఎంతో వచ్చింది, 4 చిల్లర. అంటే అప్పుడు ఏంటంటే 1/2 kg తగ్గిపోయింది. నాకైతే అనిపించింది ఇంత చీటింగ్ ఉంటుందా, డబ్బులేమో తగ్గించుకోరు అని చెప్పేసి ఇంక నేనేం చేశాను, మీరు ఎలక్ట్రానిక్ కాటా వేస్తేనే నేను తీసుకుంటాను అన్నదామె. సరే ఎలక్ట్రానిక్ కాటా వేస్తేనే తీసుకుంటానని నేను అన్నాను. ఇంకా ఆమెని సరే అది మీరు ప్రైస్ తగ్గించకూడదు అనింది. అంటే ఇప్పుడు జనరల్గా 150 అంటే 120కి ఇస్తావా 130కి ఇస్తావా అని అడుగుతారు కదా. సో మీరు ప్రైస్ అయితే తగ్గకుండా ఉంటే మాకు సెట్ అయ్యిద్దమ్మా అనింది. నేను అప్పుడు అన్నాను, సరే మీ ప్రైస్ మీరు తీసుకోండి, నాకు మాత్రం కరెక్ట్గా ఇవ్వండి అని చెప్పాను. సో అలా అయితే తీసుకోవడం అనేది జరిగింది. సో 150కే తీసేసుకున్నాము. ఏందో మాకు 120కి ఇచ్చారు అని సంకలు ఎగరేసుకుంటుంటారు కొంతమంది. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి ఒకప్పుడు. నేను వీడియో తీసుకుంటే సడన్గా చైర్ వెతికి మరి నా కోసం తీసుకొని వచ్చారు, ఎంతసేపు నిలబడతావు అని. కాకపోతే ఆ చైరు ఒక సైడ్ హ్యాండిల్ లేదు, సరిగా చూసుకొని కూర్చో అంటున్నారు. నేనంటే ఎంత లవ్వో, అక్కడ మాత్రం చేయి వేయకు పడిపోతావు అని అంటున్నారు. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా, నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నందుకు. సో అదనమాట పరిస్థితి.
ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోండి. ఎప్పుడు ఎగ్స్ తీసుకున్నా ఒక అట్ట అయితే తీసుకుంటాము. ఎందుకు అంటే మనకి ప్రైజు తగ్గుతుంది, ఎగ్స్ ఎక్కువ వస్తవి. ఇది మేము ఇచ్చింది ఎంతగా అంటే 180కి ఎంతో తీసుకున్నారు, 180 రూపీస్ తీసుకున్నారు. బయట మనకి ఎగ్ వచ్చి 7 రూపీస్. అప్పుడు 30 × 7 వేసుకుంటే ఎంత అవుతుంది? 240 అవుతుంది కదా. మనకి ఇప్పుడు ఏంటంటే 60 రూపీస్ మనకి లెస్ అయినట్టే కదా. ఎగ్జాక్ట్గా మాకు 180 తీసుకున్నారు అండి. అప్పుడు ఎగ్ ఎంత పడిందో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే ప్రైస్ తగ్గుతుంది, లేదు అంటే ఎక్కువ ఎగ్స్ అయినా వస్తవి, అంతే కదా. సో అది పరిస్థితి. ఎప్పుడు తీసుకున్నా ఇట్లానే తీసుకుంటాము. ఎందుకు అంటే డైలీ ఒక ఎగ్ మాత్రము ఖచ్చితంగా నా బిడ్డకు పెడతాను. వాడికి చికెన్లు మటన్లు అలవాటు చేయకపోయినా ఎగ్ మాత్రము ఖచ్చితంగా అలవాటు చేశాను. పాలు, ఎగ్ ఈ రెండు చాలండి మనిషి బ్రతకడానికి. చికెన్లు మటన్లే ఫిష్లే తినాల్సిన అవసరం లేదు. అంటే ఇది నా ఒపీనియన్ లేండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫిష్ పని పట్టాలి కదా మరి. సో అక్కడ నిమ్మరసము, తర్వాత మనకి పసుపు ఉప్పుతోటి బాగా శుభ్రం చేస్తున్నాను. ఎందుకు అంటే దీంట్లో కొద్దిగా ఏదో పిచ్చ ఏదో ఉంటుంది, అది గ్రీన్ కలర్లో, అది కనుక ఉంటే బాగా చేదొస్తుంది. అంటే ఈ ఫిష్ గురించి కూడా నేను ఒక బాగా పట్టు సాధించాలి అండి. ఫస్ట్లో తెలియక ఎలా పడితే అంటే నేను తినను కదా అన్నట్టుగా నేను పెద్దగా లోపలంతా క్లీన్ చేయకుండా చేస్తే బాగా చేదొచ్చింది. ఏంటే చేదొచ్చింది అన్నాను. అప్పుడు మరి ఆమె సరిగా చేసిందో లేకపోతే నేను సరిగా కడగలేదో అని డౌట్ వచ్చి అప్పటికి నేను ఒక 5 to 6 టైమ్స్ మాత్రమే ఖచ్చితంగా నేను వాష్ చేస్తానండి చేపల్ని. ఎందుకంటే మెయిన్ నీచిపోతుంది. ఫస్ట్లో అట్ట జరిగింది, నాకు చేదొచ్చింది. ఇప్పుడు ఓ 15 ఏళ్ల క్రితం లేండి, ఇప్పుడు కాదు. ఇంకా అందుకని అప్పటి నుంచి నేను బాగా క్లీన్ చేసుకుంటాను. సో ఇదైతే ఇదేదో చేప చెప్పారండి, చేప పేరు మర్చిపోయా. 3 days అయింది కదా. యాక్చువల్లీ మేము మండే రోజు వెళ్ళాము. సో అదనమాట. సో ఇంట్లో చేసినవి అనమాట. కారము ఇది వచ్చేసి ఇంట్లో చేసిన మసాలా పౌడరు, అన్నీ ఇంట్లో చేసినవి వేస్తేనే పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే కారము కూడా చక్కగా గుంటూరు మిరపకాయలు తీసుకొని వచ్చి చక్కగా పట్టాను అండి. కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు కారాన్ని కూడా నా దగ్గర మీరు పర్చేస్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మళ్ళీ ఆ కారం కూడా అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఒక 3-4 డేస్లో మళ్ళీ తీసుకొచ్చి పట్టాలి. వీడియోస్ కూడా ఉన్నాయి, పోస్ట్ చేస్తాను. సో అదనమాట పరిస్థితి. ఇక్కడైతే మెయిన్ ఫిష్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి అంటే సండే రోజు ఏం తెచ్చుకోలేదు కదా, ఏదో చిన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాము. అయితే అక్కడ నాటుకోడి పెట్టేశారులేండి. నాటుకోడి కూడా నేను తినను. సో అదనమాట. ఏది తిన్ను, ఒక ఎగ్ కానీ ఒక చికెన్ కానీ అలా 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 ముట్టుకోవడమే కానీ ఫిష్ జోలికి అయితే అసలుకి వెళ్ళను. పులుసు మాత్రం బాగా తింటాను. మనలో మనం మాట చెప్పుకోవాలి కదా. సో ఫైనల్గా ఇక్కడ చూడండి ఏం తీసుకొచ్చానంటే ఇంకొకటి ఆర్డర్ కూడా వచ్చింది. అంటే చూసాయగా చెప్పారు, మీ దగ్గర కారపొడి, కరివేపాకు కారపొడి ఉంటుందా అని అడిగారు. సో ప్రజెంట్ అయితే లేదు అండి, నేను వీలు చూసుకొని పెడతాను, అప్పుడు నేను చెప్తాను అన్నాను. ఓకే సిస్టర్ అని చెప్పింది ఆమె. సో అందుకని ఎటు మార్కెట్కి వెళ్ళాను కాబట్టి ఇలాగ కొద్దిగా ఎక్కువగా కరివేపాకు అయితే తెచ్చేసుకున్నాను నేను. ఎందుకు అంటే పట్టాను అనుకోండి ఇంట్లోకి పనికొస్తుంది. ఒకవేళ ఆమె ఒక 1/4 kg తీసుకున్న ఫస్ట్ టేస్ట్ చూస్తారు కదా, అందుకనమాట. సో ఇంకా చిన్నగా నేనే ఒలుచుకుంటాం స్టార్ట్ చేశాను. ఈయన ఒలుస్తానన్నాడు. కరివేపాకు నేను కూడా ఇలా తూయటమే కదా అన్నాడు. కాదు దాంట్లో ఏదైనా పురుగు ఉందో లేదో అంటే ఇంకేమైనా అది చీడబట్టినట్టు ఉంటుంది కదా. ఇంకోటి చిన్న ఆకున్నాక నాకు నచ్చదు. కారం ఫస్ట్ టైం అడిగారు కాబట్టి కారం పట్టినప్పుడు మనకి టేస్ట్ బాగుండాలా, ఇంకోటి నాకు సాటిస్ఫాక్షన్గా ఉండాలా, మన ఇంట్లో కూడా వాడుకుంటాం కాబట్టి సో మనకి కావాలి అని చెప్పేసి నేనే చూసుకుంటాను. నువ్వు హడావిడిగా ఏదైనా అది ఏంటంటే ఆకులా చూసేయటం కదా, అలా చేస్తావేమో, అలా వద్దు, నేను చూసుకుంటాను, ఏమనుకోకు అని చెప్పేశాను. సరే నీ ఇష్టం, నువ్వే చూసుకో అన్నాను. ఇంకా అక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ పులుసు బాయిల్ అవుతుంది కదా, సో అందుకోసము కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నేను 3 అయితే వేస్తాను పులుసులో. మరి మీరు 3 వేస్తారో లేదో కామెంట్ చేయండి. మరి నేను ఒక్కదాన్నే వేస్తున్నానేమోనని.
సో నేనైతే ఈ కొత్తిమీర ఎలా స్టోరేజ్ చేసుకుంటాను అంటే ఆ కాడలు మొత్తం చాలామంది ఏంటంటే కట్ చేసి పెట్టుకుంటారు కదా, నేను ఒక టైం లేనప్పుడు ఆ ఏర్లు మొత్తం తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి చూసారా, ఇలాగా వాడిపోకుండా బాగుంటుంది ఇలా చేసుకున్నా కానీ. ఇదిగోండి చాలా చక్కగా అడగగానే అవి మండలుగా ఇచ్చింది అండి, చాలా బాగుంది. అప్పటికి చూసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఎవ్రీ మండ నేనేం చేశాను అంటే అప్పటికి చూసుకున్నాను ప్రతి మండని చూసుకొని పురుగు ఉందా చిన్నకుందా ఏంటా బాగుందా మట్టి ఉందా అని చూసుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని అప్పుడు ఒకేసారి దూసుకుంటున్నాను. ఎందుకు అంటే కొద్దిగా మట్టి ఉన్నా కానీ ఇసుక తగులుతుంది మనకి. ఇంకోటి ఏంటి అంటే చిన్నాకు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కొద్దిగా మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, మీడియంగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుందని. ఇంకోటి ఏంటి అంటే కరివేపాకు తీయడం అంటే నాకు ఇష్టం అందుకనే ఇలా చేస్తున్నానమాట. మా బుజ్జిగాడు నిద్రపోతున్నాడు కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటున్నాను పని. లేదు అంటే వాడు కనుక వచ్చాడు అంటే నేను తీస్తానమ్మా, నేనున్నానమ్మా నీకు, నేను చేస్తానమ్మా అంటాడు ఈయనతో పాటు. అందుకని తను నిద్రపోతున్న టైంలో నేనైతే చేసుకుంటున్నాను. సో కర్రీ కూడా అయిపోవచ్చింది. సో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పటికైనా సరే నాన్ వెజ్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా పౌడరు అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే మాత్రము చాలా బాగుంటుంది. నా పికిల్ రహస్యం కూడా అదే. నేను ఒక 1.5 మంత్ అయ్యింది స్టార్ట్ చేసి. ఇప్పటికి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఫస్ట్లో అయితే నేనే ఒక 1/2 కేజీ డబ్బాలో వేసి తీసుకోండి అనేదాన్ని. ఇప్పుడు 1/2 కేజీలు కాదు, 1/2 కేజీలు తీసేసా, ఇంకా 1/2 కేజీలే వచ్చేసినాయి. 1/2 కేజీస్లో వచ్చేసేసి అడుగుతున్నారు, ఇంకా వాళ్ళే అడుగుతున్నారు. ఫస్ట్ 1 కేజీ పెట్టిన నేను ఇప్పుడు 5 కేజీస్ దాకా పడుతున్నాను అంటే నయమే కదా, అప్పటికి 1.5 మంత్లో. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇదైతే మా వారికి పెట్టాను, ఇదైతే నాకు. దీనిలో ఫిష్ ముక్కలు అనేవి ఉండవు, ఎందుకు అంటే నేను తినను కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.